ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ స్టడీ ప్రార్థన కూడికకు చేరుకుని వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయము అందరూ తెరిచి చూడండి. ఈ పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మత్తయి సువార్త 22వ అధ్యాయం అందరూ తెరవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు అనేక మంది ప్రజలతో ఈ మాట సెలవిస్తున్న మాట ఏంటంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు ఎంతమంది అంట? చాలా మంది పిలువబడ్డారంట. దానిలో ఏర్పరచబడిన వారు ఎంతమంది అంటే కొద్ది మంది వారే. మీరు గమనించండి, మనం ప్రార్థనా మందిరానికి వస్తున్నాం, దేవుడి మార్గంలో నడిపించబడుతున్నాం, యేసే రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధుల యొక్క గుంపులో చేర్చబడ్డాం, పరిశుద్ధుల సమూహంగా పిలువబడుతున్న మనం అందరూ కూడా రేపు ఆ రాజ్యానికి వారసులుగా మనం ఏర్పరచబడే ఆ గుంపులో, ఆ కొందరులో మనం కూడా నిలవాలన్నది దేవుని యొక్క ఆశ. అయితే ఇక్కడ రాయబడిన మాట, కాగా పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. పిలువబడిన వారు చాలా మంది, యేసు ప్రభు అని ఇష్టమైన పిలువబడిన వారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసే మా దేవుడు, మా కుల దేవుడు అని అనుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రకరకాల పరిస్థితుల్లో యేసే దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏర్పరచబడిన వారు అనగా దేవుని రాజ్యానికి వారసులయ్యే వాళ్ళు ఎంతమంది అంటే కొద్ది వారిగానే ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ కొద్ది వారిలో, ఏర్పరచబడిన ఆ కొద్ది వారిలో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క కోరిక, ఆశ. అర్థమవుతుందండి? ఆ కొద్ది వారిలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. చెప్పుకోండి, ఆ కొద్ది వారిలో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. ఏర్పరచబడిన వారిలో నేను ఉండాలి. పిలువబడిన వారిలో మనం ఉండవలసింది. ఏర్పరచబడి దేవుని రాజ్యానికి వారసులు అనే ఆ గుంపులో నేను నిలబడాలి. నేను ఆ రాజ్యానికి వారసుడిగా మార్చబడాలి. ఏదో నామకార్థ బందీ చేస్తూ ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగుండదేమో అని అనుకోని కాదు. కానీ ఏర్పరచబడిన గుంపులో ఆ కొద్ది వారిలో నేను ఉండేటట్లుగా, నేను మారేటట్లుగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా. ఆ కొద్ది వారిలో నేనేమవ్వాలి? నిలబడాలి. అనేక మంది పిలువబడ్డారట. అయితే అనేక మంది పిలువబడినా సరే ఎవరు? కొద్ది మంది మాత్రమే ఏర్పరచబడ్డారు. కొద్ది మంది మాత్రమే ఏర్పరచబడ్డారు. మీకు గత రోజుల్లో చెప్పాను, ఎగ్జామ్ రాసేదానికి అందరూ వెళ్తారు, కానీ అందరూ పాస్ అవుతారా? అందరూ పాస్ అవ్వరు కదా. కొద్ది మంది మాత్రమే పాస్ అవ్వగలుగుతారు. కొద్ది మందికి మాత్రమే ఆ అర్హత, ఆ ఉద్యోగము, ఆ పోస్ట్ అనేది వారికి కలుగుతుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు త్రోవలో నడిపించబడుతున్నాం, యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. అయితే అందరూ పరలోక రాజ్యానికి వెళ్తామా? చెప్పడమా? అందరూ వెళ్తామా? వెళ్ళలేం. ఎవరు వెళ్తారు? ఏర్పరచబడి దేవునిలో నిలబడి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ నిరీక్షణతో ఏ వ్యక్తి అయితే నడిపించబడతాడో ఆ కొందరిలో మనము ఉండగలిగితే మనము ఆ రాజ్యానికి వారసులుగా పిలువబడతాము. చూడండి, లూకాసు వార్త మరొక వాక్యం చదువు. ఆ రోమపత్రిక 11వ అధ్యాయము 13, 14 వాక్యాలు చదువుమా. ఏ విధము చేతైనా నా రక్త సంబంధికులను నేను ఏం చేయాలి? రోషము పుట్టించి వారిలో కొందరినైనా నేను రక్షించవలెనని నా పరిచయను
ఘనపరుచుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, అక్కడ చదువుకున్న మాట ఏంటి? ఏ విధమైన చేతైనను నా రక్త సంబంధికులకి నేను రోషాన్ని పుట్టించి వారిలో కొందరినైనా నేనేం చేయాలి? దేవుని వైపు త్రిప్పాలి, దేవునిలోనికి నడిపించాలి. ఓ దైవజనుడిగా నాకున్న ఆశ కూడా ఏంటో తెలుసా? వస్తూ ఉన్నాం, దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, కానీ రేపు మనం అందరం ఆ రాకుండా ఎత్తబడకుండా విడవబడిన వారిగా మనం మార్చబడితే ఏ ఉపయోగం కూడా మనకు ఉండదండి. ఎన్ని దినాలు ప్రార్థన మందిరికి వచ్చినా విడవబడే గుంపులో మనం మార్చబడిపోతే మనకి ఏం ఉపయోగం చెప్పండి? అందుకే ఓ దైవజనుడిగా ఆయన కోరుకుంటున్న కోరిక ఏంటంటే, నా రక్త సంబంధికుల్లో కొద్దివారినైనా సరే నా దేవుడి కొరకు నేను రక్షించాలి. ఆ కొందరిలో ఏర్పరచబడిన వారి కొందరిలో వారందరినీ నేను నిలబెట్టాలి, వారందరినీ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని పౌలు గారు ఎలాగైతే ఆశపడుతూ ఉన్నాడో ఆ ఆశ నీలో నాలో రేగాలి. ఏ రోజైనా మన రక్త సంబంధుల కొరకు, మన బిడ్డల కొరకు బాగుపడాలి, వారందరూ కూడా రక్షించబడాలని వారికి రోషం పుట్టించేటట్లుగా మనం ఏ రోజైనా ఒక్కరోజైనా బ్రతుకుంటామని? ఒక్కరోజైనా మన రక్త సంబంధులకో, మనకి అయిపోయిన వారికో, మనల్ని నిద్ర లేస్తే చూసే వారందరికీ మనం ఒక రోషం పుట్టించే వ్యక్తులుగా కనబడగలుగుతూ ఉన్నామా? ఒకసారి ఆలోచించు, ఎలా కనబడుతున్నాడు అంటే అక్కడ, ఏ విధము చేతైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరైనా రక్షించాలన్నదే నా ఆశ. మీరందరూ కూడా ఎలా అయిపోవాలి తెలుసా? మిమ్మల్ని చూస్తున్న ప్రజలకి రోషం పుట్టించాలండి. మనం ఏం చేయాలి? వాళ్ళకి ఎలా చేయాలంటే, అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు ఏం చెప్తుంటాం మన బిడ్డలకి, ఎందుకురా నీ బతుకు, పుడితే వాళ్ళ కొట్టాలి అనా? ఆ బిడ్డ చూడు ఎంత చక్కగా ఉంటుందో, ఎంత చక్కగా చదువుతుందో, ఆ బిడ్డను చూసి బుద్ధి తెచ్చుకో అని ఒక బిడ్డను చూసి ఒక బిడ్డకి రోషం తెచ్చిచ్చేటట్లుగా ఎలాగైతే మనం చెప్పగలుగుతూ ఉన్నామో, ఒక ఆత్మీయుడిని చూసి ఒక అన్ని జనులు ప్రజలు ఏం చేయాలో తెలుసా? రోషం తెచ్చుకోవాలి. ఏం చేయాలి? వాళ్ళు రోషం తెచ్చుకొని బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలరా, చేస్తే భక్తి ఎవరిలాగా చేయాలి? చెప్పండి, చెప్పలేదు. రోషంగానే ఓకే, ఎవరిలా చేయాలి చెప్పండి? నాలాగా రోషం కలిగి నేను బ్రతకాలయ్యా, ఇతరులు నన్ను చూసినప్పుడు నేను రోషం కలిగిన భక్తి చేయాలి, చెప్పాలి. నీ గురించి నిన్ను చూసి ఎవరైతే నిన్ను చూస్తున్నారో ఆ ప్రజలు చెప్పాలి, భక్తి చేస్తే వాళ్ళలాగా చేయాలి. మన వాళ్ళు చెప్తుంటారు కదా, పరిగెత్తి పాలు తాగడం కన్నా ఏం చేయాలంట? నిలబడి నీళ్ళు తాగడం మేలు కదా. మరి అలాంటి నిలబడే ఒక రోషం కలిగిన వ్యక్తిగా మనం మార్చబడగలుగుతున్నామా? నిన్ను చూసిన ప్రజలు ఏమంటూ ఉన్నారు, మనం చూసిన ప్రజలు ఏమంటూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. మనం ఇతరులు చూసినప్పుడు ఎందుకంటే వీళ్ళు మందిరానికి వెళ్ళేది, మందిరానికి పేరుకు మాత్రం మందిరానికి వెళ్తూ ఉన్నాం అంటున్నారు, పేరుకి మాత్రం ఇమానుయేలు ప్రార్థనా మందిరానికి వెళ్తున్నాం, మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పెద్ద బైబిల్ ఎత్తుకున్నాం, పెద్ద ముసుగు వేసుకున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం, బయటకు వెళ్ళి చేయాల్సిన కూడా చేస్తున్నప్పుడు నిన్ను చూసిన అన్ని జన్మ ప్రజలకు ఎలా రోషం పడుతుంది, వాళ్ళకి ఎలా రక్షణ పొందుకోవాలని ఆశ కలుగుతుంది. సత్యం మీకు అర్థమవుతుంది అని చెప్పే మాట. ఇప్పుడు ఒక అక్క ఉంది, మన మందిరానికి వచ్చి ఒక అక్క మంచి పోస్ట్ తెచ్చుకున్నది, మంచి ఉద్యోగం తెచ్చుకునేది, ఆమెతో పాటే చదువుతున్న తన స్నేహితురాలకి ఏ ఉద్యోగం రాలా. ఇప్పుడు ఏమేమైపోతుంది? రోషం తెచ్చుకుంటా, నాతో పాటు తిరుగుతూ, నాతో పాటు ఆడుకుంటూ, నాతో పాటు నిద్రపోతూ, నాతో పాటు చదివిన ఒక బిడ్డే నా స్నేహితురాలే ఒక మంచి ఉద్యోగం తెచ్చుకునింది, మరి నేనెందుకు తెచ్చుకోలేకపోయాను అని నీతో ఆగిపోతుందా? అప్పుడు మీ నాన్న మీ అమ్మ ఏమంటారు చెప్పండి అమ్మా? తెలియనట్టున్నారు, ఇంక చెప్పలేదంటవా అట్టుంటుంది ఎవరు? ఎందుకు ఇంత వివరంగా మీకు చెప్తున్నానంటే, అన్ని జనులకు ప్రజలకు రోషము తెచ్చించే ఒక వ్యక్తులుగా మనం మారాలి. ఏం చేయాలా? ఇతరులకి మనం రోషం తెచ్చేయాలి, భక్తి వాళ్ళలాగా చేయాలిరా అనేటట్లుగా మనం మారాలండి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నా రక్త సంబంధికులకు రోషం తెచ్చిచ్చేటట్లుగా నేను బ్రతికి వారు కూడా రక్షణ మార్గంలోనికి కొందరైనా నీ భక్తిని చూసి, కొందరైనా నీ రక్షణను చూసి, కొందరైనా నీవు చేస్తున్న ఆ భక్తిని చూసి ఏ వ్యక్తి అయినా మారాడండి? ఏ వ్యక్తి అయినా దేవుడి మార్గానికి వెళ్ళాలని ఆశ కలిగిందా? వాళ్ళు ఏమంటారు? మేము బూతులు మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుతున్నారు. మేము బూతులు మాట్లాడుతున్నాము, యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు బూతు మాటలు మాట్లాడుతున్నారు. మేము సినిమాలు చూస్తున్నాం,
చూస్తున్నాం, మీరు సినిమాలు చూస్తున్నారు, మేము పాపం చేస్తున్నాం, మీరు పాపం చేస్తున్నారు. మరి మీకు మాకు తేడా ఏముంది? అర్థమవుతుందా? మీకు మాకు తేడా ఏముంది? అయితే పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? నా రక్త సంబంధికులందరికీ నేనేం చేయాలి తెలుసా? రోషం తెచ్చించేంత బట్టి నేను చేయాలి. రోషం తెచ్చడం ద్వారా ఏం జరుగుతున్నాయి అంటే వారిలో కొందరినైనా నేను రక్షించగలుగుతాను. అప్పుడు అడుగుతారు, ఏంటంటే ఎంత పరిశుద్ధంగా బ్రతకగలుగుతున్నారే, లోకం మీద ఆశ లేదు, లోకం మీద కోరిక లేదు, ఏమండి బంగారం అంటే కోరిక లేదు, చీరలు అంటే కోరిక లేదు, అందం మీద ధ్యాస లేదు, ఎప్పుడు చూసిన అదేందో భక్తి భక్తిని అదొక పిచ్చిలాగా మారిపోయింది. ఏంటి కారణం అని ఇతరులు నీ గురించి నీ దగ్గరకు వచ్చి నిలబడి అడిగేటట్లుగా నీవు భక్తి చేయాలి. అడిగేటట్లుగా మనం చేసినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చెప్పగలుగుతాము అండి? మీకు ఒక మాట చెప్తాను, ఎందుకు ఎంత భక్తి చేస్తున్నానంటే ఈ లోకంలో ఏది లేదండి, ఈ లోకంలో ఏది లేదు, ఏది శాశ్వతం కాదు. మనం చనిపోయిన తర్వాత ఆ జీవితం ఉందే, మనం చనిపోయిన తర్వాత ఆ బ్రతుకుందే, దాని కొరకు ఇదంతా నేను చేస్తున్నానండి. యేసు ప్రభు మాత్రమే గొప్ప దేవుడు, ఆయనే మనం రక్షించగలిగిన వాడు, ఆయనే మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయనే మన బ్రతుకులను మార్చగలిగిన వాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడండి అని ఒక సువార్తను చెప్పేటట్లుగా అది కారణం అవుతుంది. అందుకే పౌలు గారు చేస్తున్నది ఏంటంటే నేను కొందరినైనా, నా రక్త సంబంధికుల్లో కొందరినైనా పెళ్ళికి వెళ్తామా, వెళ్ళిన తర్వాత ఆళ్ళు నువ్వు గుంపులో ఏకమైపో, ఇంకా డ్యాన్స్ వేసి నువ్వు డ్యాన్స్ వేసి ఇంకేం కలిగినావు? పెళ్ళికి వెళ్తాం, ఇప్పుడు ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది కదా, పెళ్ళికి వెళ్తే ఏం చేస్తున్నారు? అదే చెప్పమ్మా, మీరేం లేదు, మిమ్మల్ని ఎందుకు అంటాను నేను, మీరు కాదు వేసే వాళ్ళ గురించి అమ్మా. వాళ్ళు వేస్తున్నారు, నువ్వు వేస్తున్నావు. ఇంకొక క్రైస్తవుడు కానీ ఒక వ్యక్తికి ఏ రోషం తెచ్చే భక్తి నువ్వు చేయగలుగుతూ ఉన్నావు? నువ్వు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళొద్దని అనట్లేదు, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడదుగాక. ఆమేన్. పౌలు గారు అన్నది మాట ఏంటో తెలుసా? నా ప్రజలకు, నా రక్త సంబంధికులకు నేను కనబడినప్పుడు ఒక రోషం పుట్టించే వ్యక్తిగా నేను బ్రతకాలి, నేను చేయాలి. గమనించండి, అంత రోషం కలిగి బ్రతికాడు కనుకనే ఈరోజు అనేక మంది సంఘాలకు ఒక మాదిరికరంగా నిలబడిన వ్యక్తిగా దేవుడు మార్చాడు. మరి మన మానవ ఆ కొందరిలో, ఆ రక్షించబడిన కొందరిలో నేను నిలబడాలి, ఏర్పరచబడిన వారిలో నేను ఉండాలి. చూడండి, మనం గత దినాల్లో చదువుకున్నాం మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 7:14. రక్షించబడ్డాం, ఓకే. ఆ కొందరిలో ఏర్పరచబడిన వారు, కొందరిలో రక్షించబడి మనం కూడా నిలబడ్డాం. నిలబడిన తర్వాత 7వ అధ్యాయము 14వ వాక్యం మత్తయి సువార్త, ఇరుకు ద్వారమును ప్రవేశించండి, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు, జీవముకు పోవు ద్వారము ఇరుకుగా ఉంది, ఆ తర్వాత దాన్ని కనుగొనేవారు కొందరే. అయ్యా, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు. యేసు ప్రభు ద్వారా రక్షణ మార్గాల్లోకి వచ్చిన వారు చాలా మందే పిలువబడ్డారు. కానీ అందులో ఎవరు నిలబడ్డారు ఆ ఇరుకు మార్గం గుండా వెళ్ళడానికి? చెప్పండి, ఎంతమంది నిలబడ్డారు అంటే కొందరు మాత్రమే నిలబడగలిగారు. ఆ ఇరుకు మార్గం వెళ్ళడానికి, ఆ ఇరుకు త్రోవలో ప్రయాణం చేయడానికి, ఆ మార్గం గుండా సాగనం చేయడానికి, సాగిపోవడానికి ఎంతమంది నిలబడ్డారయ్యా అంటే కొందరు మాత్రమే నిలబడ్డారంటండి. ఆ దేవుడు పిల్లరా, ఆ కొందరిలో నీవు నేను ఉండాలి. ఎందుకు ఆ కొందరు ఆ ఇరుకు మార్గంలో నిలబడ్డారు? అది ఎక్కడికి తీసుకొని పోతుంది? చెప్పండి, ఎక్కడికి తీసుకోబోతుంది? అది పరలోకానికి తీసుకొని పోతుంది. నిత్య రాజ్యానికి వారసులుగా మనం చేసేది ఏంటంటే ఆ ఇరుకు మార్గం, ఆ కొందరే అక్కడ నిలబడి ఉన్నారు. ఆ కొందరిలో నీవు నేను నిలబడాలి. ఆ ఇరుకు మార్గం గుండా ప్రయాణం చేసిన తరువాత దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కించి ఆ పరలోక రాజ్యానికి మనలందరినీ వారసులుగా చేయవుగాక. మీరు గమనించండి, ఐగుప్తు నుంచి ఎంతమంది లక్షలాది ప్రజలు విడుదలయ్యి కానాను దేశానికి ప్రయాణం చేస్తారు. వాళ్ళు తెగులు ప్రవహించే దేశానికి ప్రయాణం చేస్తున్నారు. కానాను దేనికి సాదృశ్యం? అది పరలోక రాజ్యానికి సాదృశ్యం.
ప్రయాణం చేస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. అయితే వెళుతూ వెళుతూ ఎన్ని రోజులు వెళ్ళారు? ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వెళ్ళారు. 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు అందరూ వెళ్ళారా? చెప్పండి, అందరూ వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు అక్కడికి? ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు మాత్రమే వెళ్ళారు. అయ్యా, అంత లక్షలాది ప్రజలు తీసుకుని వచ్చావు కదా యేసయ్యా, అంతమందికి విడుదల కలగజేసి అంతమందిని పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో నివసించడానికి నువ్వు తీసుకుని వచ్చావే, మరి ఇద్దరు మాత్రమే అక్కడికి తీసుకుని వెళ్తున్నావే, కారణం ఏంటి? చెప్పండి. ఇప్పుడు మనం మూల వాక్యం చెప్పండి. మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యం ఏంటి? పిలువబడిన వారు అనేకులయ్యా, కానీ దానిలో ఏర్పరచబడిన వారు ఎంతమంది తెలుసా? ఇద్దరు. ఇమానుయేలు ప్రార్థనా మందిరంలో 30-40 మంది, 50 మంది, 60 మంది, 100 మంది వచ్చి ఆఖరకు యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక వ్యక్తిలో, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు ఎంత పడితే ఇది బాగుంటుందా? చాలా ఆలోచించండి. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ కొందరులో నేను ఉండాలి. ఆ కానానుకు ఎలాగైతే కాలేబు, యెహోషువ వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ నివసించగలిగారో ఆ గుంపులో నేను చేర్చబడాలి. చూడండి, ఎంత లక్షలాది ప్రజలు వచ్చారు. అంత కాలపోయి, అంత వెళ్ళిపోయి చివరికి ఇద్దరే మిగిలారంటే మరి ఆ ఇద్దరిలో కూడా నేను ఉండగలుగుతున్నానా? రేపు యేసయ్య వచ్చినప్పుడు నేను ఎంత పడగలుగుతున్నానా? ఆ జీవానికి నేను మార్చబడగలుగుతున్నానా? మన అంశం పేరు ఏంటంటే రాకడలో తీసుకుపోబడేవారు ఎవరు, విరవబడేవారు ఎవరు? ఇది మన అంశం. ఇది 3 వారాలు ఉంటుంది, రాసుకోండి. రాకడలో తీసుకుపోబడేవారు ఎవరు, విడవబడేవారు ఎవరు? విన్నారా? కానానికి ఎంతమంది వెళ్ళారు? లక్షలాది ప్రజలు ప్రయాణమే కొనసాగించబడ్డారు. కానీ చివరికి ఎవరు వెళ్ళారు? ఇద్దరు వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం కదా. మరి ఆ కొందరిలో నేను ఉండాలి, ఆ కొందరిలో నేను నిలబడాలి. మనం తీసుకుపోబడి ఆ గుంపులో ఉన్నామా, లేకపోతే విడవబడే గుంపులో ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. లోకంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కారణాలు ఏంటంటే దేవుని రాకడకు సూచనలుగాను, దేవుని రాకడకు గుర్తులుగా ఉన్నట్లుగా మనం బైబిల్లో కూడా చదువుకున్నాం. దేశంలో, ప్రపంచంలో కూడా చూస్తున్నాం. ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎన్నో తెగుళ్ళు, ఎన్నో గొడవలు, ఎన్నో విభేదాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కారణం ఏంటంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆ రాకడలో నేను ఎత్తబడేవాడిగాను, నేను తీసుకుపోబడే గుంపులో ఉండాలి, కానీ విడవబడే గుంపులో నేను ఉండకూడదు. చూడండి, యేసు ప్రభు ముగ్గురు గురించి చెప్తూ ఉంటారు అక్కడ. అది మత్తయి సువార్త. అందరూ తీసి చూడండి. మొదటి మాట చెప్తున్నాను నేను. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు బాగా గమనించి ఈ మాటలు వింటేనే మీకు అర్థమవుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వాక్యం. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. తలలు ఎత్తి నా వైపు చూడండి. తలలు ఎత్తి నా వైపు చూడండి. చాలా శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. తీసుకుపోబడేవారు, విడవబడేవారు. రాకడలో తీసుకుపోబడేవారు, విడవబడేవారిలో మొట్టమొదటి మాట నేను చెప్తున్నాను. ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వాక్యంలో రాయబడిన మాట. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు, ఒకడు తీసుకుపోబడును, ఒకడు విడవబడును. చెప్పండి, ఎక్కడున్నారు ఇద్దరు వ్యక్తులు? పొలములో ఉన్నారంట. ఇద్దరు వ్యక్తులు ఎక్కడున్నారు? పొలంలో ఉన్నారు. పొలంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకడు తీసుకుపోబడ్డాడు, ఒకడు విడవబడ్డాడు. ఈ పొలము దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. పొలము దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. రాసుకున్నారా? పొలం దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ పొలంలో ఎవరున్నారు? చెప్పండి. పొలంలో ఎవరున్నారు? ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీరు గమనించండి. పొలంలో ఎవరున్నారు? ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సంఘంలో ఎవరున్నారు? ఒక ఇద్దరు గుంపులు కనబడుతూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా?
ఏనండి, పొలములో ఎంతమంది ఉన్నారయ్యా అంటే ఇద్దరున్నారు. పొలము దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఇద్దరు గుంపులు వారు ఉన్నారు, ఇద్దరు గుంపులు వారు కనబడుతున్నారు. ఆ ఇద్దరు వారు ఎవరయ్యా అంటే ఒకటి పరిశుద్ధుల గుంపు, మరొకటి వేషధారణ గుంపు. ఎవరు? ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ ఇద్దరు ఎవరయ్యా? ఒకటి పరిశుద్ధుల గుంపు, మరొకటి వేషధారణ గుంపు. ఎక్కడున్నారు ఈ పరిశుద్ధులు వేషధారులు? పొలంలో ఉన్నారు. పొలం అంటే దేవుని యొక్క సంఘం, సంఘంలోనే ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు, వేషధారులు సంఘంలోనే కనబడుతూ ఉన్నారు. ఈ సంఘానికి సాదృశ్యం కనబడుతున్న పొలంలో ఒక ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరయ్యా అంటే ఒకరు పరిశుద్ధులు, ఒకరు వేషధారులు. పరిశుద్ధుల్ని దేవుడు తీసుకుని వెళ్ళాడు, వేషధారుల్ని దేవుడు విడిచిపెట్టాడు. అయితే మీకు చూడండి, నేను బైబిల్లో చూపిస్తాను. పొలములో ఉన్న వ్యక్తులు అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు, యేసయ్య దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు? వాళ్ళు మాత్రమే ఎత్తబడ్డారు, మరొకరు మాత్రము తృణీకరించబడ్డారు, విడిచిపెట్టబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. అందులో మొట్టమొదటిగా మనం బైబిల్లో గమనించగలిగితే, మీరు వినండి, మొట్టమొదటిగా మనకి ఎవరు కనబడతారయ్యా అంటే కయ్యూను కనబడతారు. ఎవరు? కయ్యూను, హేబేలు. కయ్యూను, హేబేలు ఎక్కడున్నారయ్యా అంటే పొలంలో ఉన్నారు. ఎక్కడున్నారంట? పొలంలో ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాట చదవండి. ఆదికాండం 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చదువు. ఓకే, కయ్యను హేబేలు ఎక్కడున్నారని రాయబడింది? వారిద్దరూ కూడా పొలంలో ఉన్నారు. మీరు గమనించాలి బాగా. కయ్యను ఎవరు? ఆదాము హవ్వలకు మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి, మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు కయ్యను. కయ్యను ఎవరయ్యా అంటే పొలం పని చేసుకునేవాడు. ఎవరు? పొలం పని చేసుకునేవాడు. హేబేలు ఎవరు? గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. అయితే మీరు గమనించండి, హేబేలు కన్నా కయ్యను మొట్టమొదటిగా దేవుడికి ఏం చేశాడు? అర్పణ అర్పించాడు. మొట్టమొదటిగా అర్పణ అర్పించింది ఎవరు అంటే కయ్యను. దేవుడికి ఒక బలిపీఠాన్ని మొట్టమొదటిగా కట్టిన వ్యక్తి ఎవరయ్యా అంటే కయ్యను. ఈ కయ్యను ఎలాగైతే దేవుడికి అర్పణ అర్పిస్తూ ఆ బలిపీఠాన్ని కట్టి చూసిన వ్యక్తి ఎవరయ్యా అంటే హేబేలు చూసి అనుకున్నాడు, ఇలా, అయ్యో నాన్న ఒక అర్పణ అర్పిస్తున్నాడు కదా, అర్పణ అర్పిస్తూ ఒక బలిపీఠాన్ని కట్టి అర్పణ అర్పిస్తున్నాడు కనుక నేను కూడా అర్పించాలి అని చెప్పి ఏం చేశాడు? తన గొర్రెలు తీసుకొని వచ్చి, ఒక మంచి గొర్రెని తీసుకొని వచ్చి దేవుడికి అర్పణ అర్పించేశాడు. అయిపోయింది, ఇంతటితో ముగించబడి. అయితే అందులో ఎవరైతే దేవుడికి ఇష్టంగా మార్చబడింది? హేబేలు. కయ్యనిది ఏమైపోయింది చెప్పండి? విడిచిపెట్టబడింది. అది దేవుడికి ఇప్పుగా మార్చబడలేదు. మార్చబడకుండా ఉండడం ద్వారా దేవుడు అతని దగ్గరికి దిగి వచ్చాడు. దేవుడు కయ్యని దగ్గరికి దిగి వచ్చి ఒక మాట మాట్లాడతారు. చదవండి. 6వ అధ్యాయం 4వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యం చదవండి. యెహోవా కయ్యనుతో, నీవు కోపమేలా, ముఖము చిన్నబొచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడలా తల ఎత్తుకొనవా? సత్క్రియలు చేయని ఎడలా వాకిట పాపము పొంచియుండును. చూడండి, దేవుడు దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కయ్యను, నీవు మంచి కార్యం చేస్తుంటే, నువ్వు మంచి సత్ప్రవర్తన కలిగిన వాడిగా ఉండుంటే, నువ్వు మంచి క్రియలు చేయగలిగిన వాడివైతే నీ అర్పణ దేవుడు అర్పించున్నాడు కదా అని దేవుడు మాట్లాడిన తర్వాత మరలా దేవుడి దగ్గర క్షమాపణ పొంది, ప్రభువా నిజమేనయ్యా, ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు? ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు? నా అర్పణ అంగీకరించబడకపోవడానికి కారణం ఏంటి అని దేవుడిని అడుగుంటాం కదా. దేవుడే దిగి వచ్చి వాక్యం ద్వారా కయ్యనుతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి లోబడ్డా? లోబడలేదు. లోబడకుండా వాక్యం మాట్లాడుతుందిలే. పొలంలో ఉన్న సంఘస్థులు, విశ్వాసుల్ని దేవుడికి అనేక సార్లు మాట్లాడుతూ ఉన్న జీవితాన్ని సరిచేసుకోకుండా, దాన్ని విడిచిపెట్టకుండా, మంచి క్రియలు చేయకపోకుండా, దాని ద్వారా ఏమైంది? కయ్యని యొక్క జీవితంలో పాపానికి ఒడిగట్టుకొని
పాపాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని తద్వారా తన తమ్ముడిని చంపేసినట్లుగా ఎంతో ఘోరమైన పాపాన్ని తన మూట కట్టుకున్నట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. అయితే వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? పొలంలో ఉన్నారు. కానీ కయ్యను మాత్రం దేవుడు విడిచిపెట్టాడు, హేబేలును మాత్రం దేవుడు చేర్చుకున్నాడు. చూడండి, హేబేలు కూడా దేవుడు చేర్చుకోవాలన్న ఆశ. ఏ వ్యక్తి, ఏ విశ్వాసిని దేవుడు దూరం చేసుకునేవాడు కాదు. నువ్వు ఒక పాపం చేస్తున్నావు, నువ్వు ఒక అతిక్రమం చేస్తున్నావు, పొలంలో ఉండే అతిక్రమం చేస్తున్నావు, పొలంలో ఉండే దేవుని సంఘంలో ఉండే దేవునికి విరుద్ధమైన కార్యాన్ని మనం చేస్తుంటే, నువ్వు మంచిదానే కాదు, అయ్యా నువ్వు మంచిదానే కాదు, మంచోడు కాదు, బయటకో అని దేవుడు తరిమేసడానికి ఆయనకి మనస్సు లేదు. మనసులా అంటే లేదు ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయన హెచ్చరిస్తాడు, ఇది మంచిది కాదయ్యా, ఇలా చేయకూడదయ్యా అని దేవుడు పలుమార్లు మనతో మాట్లాడినా మనం వినకపోతే దేవుడు విడిచిపెట్టేటట్లుగా మారిపోతాము. ఇప్పుడు కయ్యనుతో దేవుడు మాట్లాడలేదా? చెప్పండి. దేవుడు కయ్యనుతో మాట్లాడాడు. మాట్లాడినా సరే తన జీవితాన్ని సరి చేసుకోకపోగా తన తమ్ముడిని చంపేసిన తర్వాత మళ్ళా దేవుడే దిగొచ్చి, అయ్యా కయ్యను, నీ తమ్ముడు ఎక్కడయ్యా? హేబేలు ఎక్కడా అని అంటే, హేబేలు చనిపోయినది దేవుడికి తెలియదండి. హేబేలు చనిపోయిన సంగతి దేవుడికి తెలియదు అంటారా? దేవుడికి తెలుసు. అయినా సరే కయ్యనేం మాట్లాడతాడు? ఈసారి ఒప్పుకుంటాడేమో, తన పాపాన్ని, చేసిన తప్పుని, అతిక్రమాన్ని విడిచిపెట్టుకుంటాడేమో అని దేవుడి దిగి వచ్చి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడండి. ఒకసారి చదవండి అక్కడ ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ వాక్యంలో, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనును అడగగా. చూడండి, కయ్యను ఎలా అడుగుతున్నాడు? కయ్యను నీ తమ్ముడు ఎక్కడయ్యా? నీ తమ్ముడు ఎక్కడ అని దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నా ఏమంటూ ఉన్నాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావాలన్నా నన్ను అడుగుతున్నావు, నువ్వేమన్నా చేపించావు నాకు అడుగు, వాడికి ఏమన్నా బాడీ గార్డ్గా ఉండమని నేనేమన్నా వాడికి కావాలన్నా నన్ను ఎందుకు అడుగుతున్నావు? అసలు నాకు సంబంధమే లేదు, నన్ను అడగద్దు అని దేవుడిని ధిక్కరించి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడండి. మీరు వినండి, హేబేలు చంపిన విషయం దేవుడికి తెలిసి దేవుడు దిగివచ్చి కయ్యనుతో అడుగుతున్నప్పుడు కయ్యని యొక్క పాపాన్ని మరలా హెచ్చరించి, కయ్యను చేసిన పాపాన్ని మరలా దేవుడు అడుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? బోరున దేవుడి పాదాలు పట్టుకొని అయ్యా నేను ఏదో కోపంలో చేసేసాను ప్రభా, తెలుసో తెలియక మాట్లాడేశానయ్యా, దయచేసి నన్ను క్షమించు ప్రభా, ఇంక నేను ఇలా చేయనయ్యా అని దేవుడి దగ్గర పశ్చాత్తాపడి గోజాలు అడుగునంటే తన జీవితం అద్భుతకరంగా మార్చబడిపోయింది. కానీ తాను చేసిన తప్పుని దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటే ఏముంటుంది? ఇష్టపడు. చూడండి, మనం కొన్నిసార్లు ఎవరైనా ఏం చేశారనుకోండి, అలా తప్పు చేస్తున్నావు ఇట్లా చేయకూడదు తల్లి అని మాట్లాడేవనుకో ఇష్టపడదు. మన తప్పును మనం ఎత్తి చూపించి, వాళ్ళు చేస్తున్న తప్పును ఎత్తి చూపించి వాళ్ళకి ఇలా చేయకూడదండి అని చెప్తే అది ఇష్టపడదు. అదే వాళ్ళ నాన్న ఏం తప్పు చేస్తుందో తెలుసా అని అంటే మాత్రం ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి నువ్వు అది చెప్పు ముందు, అది మనకు కావాల్సింది. ఏం జరిగింది రాత్రి? అంత జరిగిందా? దేవుడు ఒకసారి నిన్ను నన్ను అడుగుతాడు, ఒక్క అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. మారుతుందేమో, మాట్లాడటం మారుతుందేమో, నా బిడ్డను దూరం చేసుకొని విడిచిపెట్టడం యేసయ్యకి ఇష్టం లేదండి. అందుకే యేసయ్య వచ్చి కయ్యనుతో అడుగుతుంటే తర్వాత చూడండి, నేనేమన్నా నా తమ్ముడు కావాలని నన్ను అడుగుతున్నా అని ధిక్కరించి వ్యతిరేకంగా మాట్లాడి ఏమైపోయాడు? దేవుడికే దూరం అయిపోయి దేశ దిమ్మరగా మారిపోయాడు. ఇందులో పొలంలో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరు? కయ్యను, హేబేలు. ఇందులో ఎత్తబడిన వాడు ఎవడు? తీసుకుపోబడిన వాడు ఎవడు? విడిచిపెట్టబడిన వాడు ఎవడు? ఇప్పుడు చెప్పండి. హేబేలు తీసుకుపోబడ్డాడు, కయ్యను విడిచిపెట్టబడ్డాడు. రాకడలో మనం కూడా తీసుకుపోబడే గుంపులో ఉండాలి అంటే దేవుడు ఒకసారి మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? విడిచిపెట్టాలి. దాన్ని మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలి. హేబేలు దేవుని దగ్గర ఏమండి దేవునికి ఇంపైన వాడిగా కనబడ్డాడు కనుక తీసుకుపోబడ్డాడు. కయ్యను ఎవరయ్యా అంటే హృదయ కాఠిన్యత కలిగిన వాడు. ఎవడు కయ్యను? హృదయ కాఠిన్యత కలిగిన వాడు. కోపం, విపరీతమైన కోపం. ఎక్కడ ఉంది అయ్యారు కోపము?
చిటికేస్తే కోపం వస్తుంది. కొంతమందికి ఎక్కడ ఉంటుంది కోపం? చెప్పమ్మా. ఎక్కడ ఉంటుందాక? ముక్కు మీద కోపం. ఎందుకు మాట్లాడదామంటే భయం. ఎందుకు? కయ్యంలా కోపం. అయ్యగారికి ఏముందంట? ఎక్కడున్నమాట? 6వ వాక్యం ఏమని రాయబడింది? యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, మాకు చిన్న గుచ్చుకొని ఉన్నాను. ఎందుకయ్యా ఎంత కోపము? దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? కోపపడండి కానీ పాపం చేయబాకండి. అసలు కోపంలోనే ఉంది పాపం అంతా. కోపంలోనే పాపం దాచబడిపోయింది. దేవుడు పాపం చెయ్యండి, పాపం చెయ్యొద్దు అని చెప్పకుండా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? కోపపడద్దు, కోపపడండి కానీ పాపం చేయొద్దు. పాపం చేయకుండా ఉండేవాడు కోపపడ్డా. అసలు మీకు అర్థమైందా? కోపం లేనివాడు పాపం చేయడు, పాపం చేసేవాడు కోపపడతాడు. ఇది లాజిక్. మీకు అర్థమవుతుందంటే కయ్యంలో ఉన్నది ఏంటి తెలుసా? కోపం, విపరీతమైన కోపం. ఆ కోపం 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 చెలరేగిపోయి అది పాపం పరిపక్వం అయిపోయి తన తమ్ముడినే కడుపును పెట్టుకొని చంపేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పాపానికి ఒడగట్టుకొని దేవుడి చేతిలో విడిచిపెట్టబడిన గుంపులో చేర్చబడిపోయాడు. ఆ కొద్ది వారిలో నిలబడలేకపోయాడు. రేపు దేవుడి రాకడ వచ్చినప్పుడు దేవుడితో అనేక సార్లు మనం ప్రమాణాలు చేస్తాం. అనేక సార్లు దేవుడు నీతో నాతో మాట్లాడాడు కదా. ఆ మాట్లాడినప్పుడు మనం దేవుడి దగ్గర పాదాలు పట్టుకొని విడిచిపెట్టగలుగుతున్నామా? మన పాపాలని వదులుకోగలుగుతూ ఉన్నామా? సార్ ఆలోచన చేయండి. అది ఏం చేశాడు అక్కడ? ఏం చేశాడు? దేవుడు ఎంత మాట్లాడినా సరే తన హృదయ కాఠిన్యం ద్వారా, హృదయం వాత వేయబడిపోయేందు ద్వారా మార్చబడలేకపోయాడు. దేవుడి వైపు త్రిప్పబడలేకపోయాడు. కనుకనే విడిచిపెట్టబడ్డాడు. ఇది మొదటి వారు. ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారయ్యా అంటే పొలంలోనే ఉన్నారు. ఎవరయ్యా అంటే రాహేలు, లేయమ్మ. ఎవరు చెప్పండి? రాహేలు, లేయ. ఆదికాండం 31వ అధ్యాయం 4వ వాక్యం. ఆదికాండం 31. యాకోబు పొలంలో ఒకసారి బాగా చదువుక, నిదానంగా చదువు, ఏమి ఇబ్బంది లేదు. యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో మాట్లాడెను. ఇప్పుడు తలలు ఎత్తి నాకు చూడండి. 2వ వ్యక్తిని చూపిస్తున్నాను. ఈ 2 వ్యక్తులు ఎవరయ్యా అంటే రాహేలు, లేయమ్మ. రాహేలమ్మ, లేయమ్మ ఎక్కడున్నారు? యాకోబు పొలంలో ఉన్నప్పుడు ఆ పొలంలోనికి వాళ్ళిద్దరిని పిలిచాడు. పొలం దేనికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సాదృశ్యంగా ఉంది. వీళ్ళు ఇరువురిని కూడా పొలంలోనికి పిలిచి పొలంలో వారితో మాట్లాడుతున్నారు. అమ్మాయి, మీ నాన్న మీ అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు మంచిగా కోపడుతూ ఉన్నారు కనుక ఇక్కడ మనం ఉండడం మంచిది కాదు. ఎలాగైనా సరే మన గుడారాన్ని మనం లేపేసుకొని మనం ప్రయాణం చేయాలి. దేవుడు నాకు ఒకరోజు ప్రమాణం చేశాడు కనుక అక్కడికి వెళ్ళి అక్కడ మొక్కు తీర్చుకొని మళ్ళా నా దేశానికి నేను వెళ్ళిపోవాలి అని ఇద్దరిని పిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 31వ అధ్యాయం అంతా. దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు. మీ కళ్ళారా మీరు చూస్తున్నారు. ఏది కూడా కొరత లేకుండా, ఏది కూడా కొరత అనే మాట లేకుండా సమృద్ధిగా ప్రభు మనకి ఇచ్చాడు. సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. పిల్లల్ని ఇచ్చాడు, సమృద్ధిని దయచేశాడు. అత్యధికంగా ఆశీర్వదించబడడానికి ఏది మనకు కొదువు లేదు. కనుక మన దేశానికి, నా స్వదేశానికి, నా గ్రామానికి, నా తల్లిదండ్రులు నివసిస్తున్న ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం అని వారి దేవుడితో మాట్లాడినప్పుడు అలా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అలాగేనయ్యా, మంచిదయ్యా, మనం కూడా ప్రయాణం అయిపోదాం. ఇక్కడ ఎందుకు ఉండడం? చెప్పండి, ఎక్కడ ఎందుకు ఉండడం? ఇక్కడ మనకు అవసరం లేదు. మన దేశానికి, మన ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి అన్నిటినీ తీసుకొని ప్రయాణం వెళ్ళారు. అయితే అందులో రాహేలమ్మ చేసిన పని ఏంటంటే తన తండ్రి దగ్గర ఉన్న ఆ విగ్రహాలను దాచిపెట్టుకొని దొంగలించి ఎవరికి తెలియకుండా లోపల దాచిపెట్టి ఈమెతో పాటు తీసుకొని వెళ్ళింది. మీరు గమనించండి, రాహేల్ చేసిందేంటి చెప్పండి? రాహేల్ చేసిందేంటి? విగ్రహాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. విగ్రహాలను దొంగతనం చేసి తీసుకు వెళ్ళిపోతూ ఉంది. యాకోబు చెప్పాడు ఆ పొలంలో, మనకి ఏది కూడా అవసరం లేదు, మనకు దేవుడు సమృద్ధినిచ్చాడు, అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు, కొరత అనే మాటే మనకు లేకుండా దేవుడు చేశాడు అని దేవుడు చెప్పి యాకోబు చెప్పిన తర్వాత పొలంలో వాళ్ళిద్దరికి చెప్పిన తర్వాత ఇంకేమీ కూడా వాళ్ళకి అవసరం లేదు. లోకంలో ఉన్నది కూడా ఏమీ అవసరం లేదు. ఇంకా దేవుడి కొరకే ప్రయాణం చేయాలి.
దేవుడి కొరకే కానాను యాత్రలో ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. కానీ ఏం చేసిందని విగ్రహాలను దొంగిలించి దొంగతనంగా మార్చబడిపోయి ఒక దొంగగా పేరు ప్రఖ్యాతులు పొందినాడు. దొంగగా పేరు తెచ్చుకునేది, విగ్రహాలను దొంగిలించింది. గమనించండి, దేవుడి పొలంలోనే ఉన్నారా? దేవుడి పొలంలోనే ఇద్దరు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? రాహేలు, లేయా. కానీ లేయా మాత్రం ఏం చేసిందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీవు ఏది వద్దంటే అది నాకు వద్దు, నీకు ఏది కావాలో నాకు అది కావాలయ్యా అని యాకోబు కొరకు నిలబడింది కనుకనే దేవుడు ఉన్నతమైన కృపను ఆమె మీద కురిపించాడు. ఈ ఉన్న బుద్ధి అంతా ఏంది? లోకము మీద బుద్ధి, విగ్రహాలను సంపాదించుకోవాలి. విగ్రహం అంటే ఏంది? ఏదైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో అదే విగ్రహారాధన, అదే విగ్రహం. ఒకసారి ఆలోచించండి, మనం ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నాము, దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాము? దేవుడి కంటే ఏది మనకు ఎక్కువ కానే కాకూడదు. అది నీ భర్త అయినా, అది నీ పిల్లలైనా, మరి ఏదైనా సరే అది ఏదైనా సరే దేవుని తర్వాతే అయి ఉండాలి. దేవుడు ఇంత సమృద్ధి ఇచ్చిన తర్వాత ఆ విగ్రహాలు ఎందుకంటానికి? విగ్రహాలు తెచ్చుకొని మనం ఆరాధించవచ్చా? విగ్రహాలు పెట్టుకొని పూజించుకోవచ్చా? అది అన్నీ తెలిసినప్పటికీ ఏం చేస్తుంది? విడిచిపెట్టలేకపోయింది. పొలంలోనే ఉంటుంది, అన్నీ వింటుంది. అన్నీ వినినప్పటికీ దేవుని ఆ తీసుకుపోబడే గుంపులో ఆమె చేర్చబడలేకపోయింది. మధ్యలోనే సమాధి చేయబడిపోయింది, మధ్యలోనే చనిపోయినట్లుగా మార్చబడిపోయింది. ఆమె లాస్ట్లో చనిపోయేటప్పుడు బిడ్డనిగంతూ చనిపోయింది. ఆ బిడ్డనిగంతూ ఏం చేసింది? చనిపోయింది. ఆ ప్రసవ వేదన పడలేక ఆ బిడ్డను కని ఆ బిడ్డను చూసి వాడికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? దుఃఖవాడా అని పేరు పెట్టింది. అంటే ఇంకా లోకంలో చావలేదు, ఇంకా లోకాశ, ఇంకా నేను బ్రతకాలి, ఈ వల్ల నాకు దుఃఖంగా కలిగింది కదరా, నేను ఇంకా చచ్చిపోయినానే అన్నట్లుగా మాట్లాడిందండి. మీరు వినండి, మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని తర్వాత ఏదైనా, మనకి ఏదైనా దేవుని తర్వాతే. అలా దేవుడు మనం ముందు పెట్టుకుంటేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుడు రాకడలో వచ్చినప్పుడు, రేపు దేవుడు రాకడలో వచ్చినప్పుడు ఆ రాకడలో మనం తీసుకుపోబడే గుంపులో మనం ఉండాలి అని అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మరొక వ్యక్తిని చూపిస్తాం చూడండి. ఎక్కడున్నారయ్యా ఇద్దరయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారంట. ఎక్కడున్నారంట? దేవుని సన్నిధిలో ఉన్నారంట. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారంట. ప్రార్థన చేసుకుంటూ ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను వీళ్ళలాంటి వాడిని కాదయ్యా, నేను చాలా మంచివాడిని, నేను దశంభాగం ఇస్తాను, చెప్పండి, దశంభాగం ఇస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, నా వంటి నీతిపరుడు ఇంకొక్కడు లేడు. ఇమానుయేలు ప్రార్థన మందిరంలో నేనే నీతిపరుడిని, ఇంకొకటి లేడయ్యా. భూమి మీద ఎక్కడ ఎతికినా కూడా అయ్యారు బదులు ఎక్కడైనా ఎదుగు, నా వంటి నీతిపరుడు ఇంకొకటి లేడయ్యా, అంతటి నీతిపరుడు నేను, అంతటి నీతిమంతుడు నేనే ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడంట ఒకటి. అయితే మరొకడు కూడా ప్రార్థన చేశాడు. ఏమలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అయ్యా ప్రభువా, నేను చాలా ఘోర పాపిని, ఆకాశం వైపు నా కన్నులెత్తుడికైనా నాకు చాలట్లేదయ్యా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కదా, పొలంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? పొలం అనుకుంటున్నా దేవుని సంఘంలో ఉన్నారు. ఆ సంఘంలో ఉండి ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఎవరు? ఒకడేమో వినబడట్లేదు మా పరిసేయుడు సుంకరి. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తున్నాడు. పరిసేయుడు ఏం చేస్తున్నాడు? నేను దశంభాగం ఇస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, వారమునకు 2 రోజులు 2 పర్యాయాలు నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నావు, ఓకే. ఇవన్నీ దేవుడికి చెప్పాలా? ఇవన్నీ దేవుడికి తెలియదు అంటారా? ఎందుకు? అక్కడ నిలబడిన వాడు ఏం చేయాలి? అవన్నిటినీ కాకుండా దేవుడి దగ్గర తను చేసిన ప్రతి దానిని ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి నలిగిన హృదయంతో దేవుడు ప్రార్థన చేయాలి. అర్థమైందండి? కొంతమంది వస్తారు నా దగ్గర కూడా, ఏదైనా చేశారనుకోండి, ఇంకా దాన్ని ఏం చేయాలి? ప్రార్థనకు వచ్చాడు, ఏదైనా మందిరానికి తీసుకొని వచ్చాడు, ఏమన్నా
మందిరానికి తీసుకొని వచ్చిన తర్వాత అది నేనే తెచ్చినాను, ఇది నేనేను అని చెప్పుకునే వారిగా మనం ఉండకూడదు. అయ్యగారు చేస్తున్నది ఏంటి చెప్పండి, చదవండి. ఎక్కడ ఉంది? లూకాసు వార్త 18వ అధ్యాయము 10, 11, 12, 13 వాక్యాల వరకు మీరు చదువుకుంటే పరిసయుడు ఒకడు సుంకరి, అన్యాయస్తులను ఇతరు మనుషుల వలె నేను లేనయ్యా, ఈ సుంకరు వలె కూడా నేను లేనయ్యా. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వారమునకు 2 మార్లు ఉపవాస ప్రార్థన చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతూ తనను తాను ప్రార్థించుచూ ఉండెను. చాలు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆరాధన చేయడానికి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ప్రార్థన చేయడానికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయమంటే దాని కొరకే, ఇంక వేరే ట్రాఫిక్ వెళ్ళకూడదు. అయ్యగారు ఏం చేయాలి? దేవుడి మందిరానికి వెళ్ళి తన జీవితంలో ఏ ఏ కార్యాలు దేవుడు చేశాడు అది చేయాలి, కానీ ఈయన చేసినంత చెప్పుకోకూడదు. ఏమా నువ్వు దశభాగం తీసుకుని వచ్చినప్పుడు ఇంకా ఆడ పెట్టి పాడమే. నువ్వు వాడు ఏం చేయాలి చూసాక దశభాగం తీసుకుని వచ్చిన వాడు పెట్టి నువ్వు పాడమే. ఇప్పుడు నువ్వు నాకు చెప్పడం ద్వారా ఏం ఉపయోగం? నేనేమన్నా బ్యాంకులు చేపిస్తానా నిన్న అయ్యేది మనకు ఆడదు. అసలు నీ పేరు కూడా చెప్పు. మీరు వినండి, మందిరానికి వచ్చినప్పుడు అది ఎవరికి ఇచ్చావు? నాకు ఇచ్చావా? దేవుడు చూస్తే చాలు కదా. ఈ భయం కలగాలి. దేవుడి మందిరానికి ఫలాన్ని చేశాను, ఫలాన్ని ఇచ్చాను, ఈరోజు భోజనాలు పెట్టింది సుఖేస్తున్నాడు తెలుసండి. ఆకాశంకు కదిలెత్తడానికి కూడా సరిపోలేదట, ప్రార్థన చేశాడటండి. ఆ ప్రార్థనే దేవుడు విన్నాడంట. ఇంకా అర్థమవుతుందా? పొలంలో 2 ఉన్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు తీసుకువెళ్ళాడు అని అంటే ఎవరు తీసుకుని వెళ్ళాడు? దశభాగం ఇచ్చినాడు తీసుకెళ్ళాడా? ఉపవాస ప్రార్థన చేస్తే తీసుకెళ్ళాడా? చెప్పండి అక్క. అన్యాయం చేయకుండా మంచిగానే ఉన్నాడంట, అన్యాయం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, అంత పర్ఫెక్ట్గానే ఉన్నాడు. కానీ వాడిని తీసుకోవాలి దేవుడు. తీసుకుపోయాడా? ఎవరిని తీసుకుపోయాడు? సుంకర్ని తీసుకొని పోయాడు దేవుడు. బా మీరు అనుకోవచ్చు, నేను దశభాగ్యం చేస్తున్నానులే, కానుక బియ్యం చేస్తున్నానులే, లేకపోతే ఏదేదో చేస్తున్నానులే, ఇంక వెళ్ళిపోతానేమో డైరెక్ట్గా మనమే ఆ సీటు అని అనుకోవద్దు. వాక్యం అంటుంది, సుంకర వలె ఎవరైతే తగ్గించుకొని ఉంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? చదవండి. 14వ వాక్యం గారు, 14వ వాక్యం చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చించబడని చెప్పాను. మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలి. ఆ తగ్గించుకున్నప్పుడు మనం ఏం చేస్తాడు దేవుడు? అది ఆదివారం వచ్చింది తెచ్చుకున్నాము, నేను తిన్న తర్వాత దాన్ని మెడలో వేసుకుని తిరగతామాక అర్థం కాలేదు. ఏమగా అర్థం తెచ్చుకున్న తర్వాత తిన్నాం. ఏంటి ఏ ముగ్గులు ఉన్నాయి కదా, ఇక మెడలో వేసుకుని తిరగతామా? తిరగం. ఎందుకు? తిరిగితే బాగుంటుందా? హెచ్చులో అంటారు మన లాస్ట్. నువ్వు దేవుడి మందిరానికి వచ్చినప్పుడు ఏది తెచ్చినా, ఒకవేళ పొరపాటున నేనేదని చెప్పినా, నేను పొరపాటున నేను ఏదైనా అనుకోకుండా ఒకవేళ మాట్లాడేసిన వెంటనే మీరు ఏమనుకోవాలి చేసా? అయ్యా భాష చెప్పకుండా ఉన్నట్టే బాగుంది. నేను మీకు కాదు కదా, దేవుడికి కదా, దేవుడు చూస్తాడు. ఆ పంచ అది రావాలి, తగ్గించుకునేవాడు. చెప్పలేదు ఏమేమంటారు, ఏమనుకున్నాడంట. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. దేవుడు నువ్వు ఛాన్స్ ఇచ్చేది. వాక్యం అంటుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చరించబడతాడు. నన్ను కనపరచలేదే, నా పేరు చెప్పలేదే, మైకులో నా గురించి మోగించలేదే, నేను మోగించానా? దేవుడు నేనేం చేస్తాడు? తృణీకరించేస్తాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. అమ్మా మీ పాస్టర్ గారిని తీసుకొని పోతాడు పరలోకానికి, నేను ఎందుకులే అమ్మా అంటాడు. అంతేనా? నువ్వు ఏది చేసినా దేవుడి మందిరంలో, నువ్వు ఏది చేసినా పొలంలో, నువ్వు పొలంలో ఏది విత్తినా అది దేవుడికే తెలియాలి, కానీ మనుషులందరికీ అది కనుమరుగైపోవడుగాక. కొంతమంది చూడండి కానికి వేస్తుంటారు కదా,
కాలు చేసేటప్పుడు అంటే అది కుడి చేతితో వచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు వాక్యం రాయకూడదు. ఎందుకు ఎవరు చూడాలి? చెప్పండి, ఎవరు చూడాలని చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. దేవుడు మాత్రమే చూడాలని మనం భయముతో వచ్చినప్పుడు కూడా బైబిల్ అట్లా పెట్టుకొని బైబిల్ అలా పెట్టుకొని ఎవరో చూడకుండా భయభక్తులతో మనం వేయగలిగితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. ఏది చేసినా అది మరుగయ్యుండును గాక. ఒక సేవకుడు ఏదైనా తెచ్చిపెట్టినా అది మరుగైపోవాలి. మందులో నువ్వు ఏదైనా ఇచ్చినా అది మరుగైపోవాలి. ఎందుకో తెలిసిన సుంకర చేసిందేంటి? తనను తాను తగ్గించుకొని తాను చేసింది. సుంకర ఏ రోజైనా ప్రార్థన చేయకుండా పోయింటాడు, ఉపవాస ప్రార్థన చేస్తుంటాడు, కానుక లేకుండా పోయింటాడు, ఇచ్చుంటాడు. కానీ అవన్నీ ఏడాది చెప్పినట్లుగా రాయబడలేదండి. ఏం చేస్తూ ఉన్నాడు? ఆకాశంలో కనులెత్తి చూడడానికి కూడా శక్తి చాలక. నేను మాట చెప్తాను, మన వాళ్ళకి ప్రార్థన ఏమైపోయిందంటే కంఠపాఠం అయిపోయింది. నేను ఇన్ని రోజులు చూస్తున్నాను, ప్రార్థన ఏమైపోయింది? కంఠపాఠం అయిపోయింది. ఇంక ఎత్తితే గంటలు ప్రార్థన చేస్తున్నారు. అద్భుతం, మంచిదే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను కాక. కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని యొక్క హృదయాన్ని నిలిపేటట్లుగా మారి నువ్వు చేసే ప్రార్థన దేవుడే కదిలించబడాలి. నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి దిగి రావాలి. అలా రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒక పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లు విడిచి, ప్రభువా నేను ఎంతో కోరుతానయ్యా, నా కుటుంబం ఎలాంటిదో నువ్వు చూస్తున్నాను, నా భర్తను మార్చాలి. ఇది ఎప్పుడు కలుగుతుందంటే ఒక బాధ్యత కలిగితే వస్తుంది ఏడుకొని. ఆ పశ్చాత్తాపం అనేది అప్పుడు వస్తుంది. నీలో బాధ్యత భారము ఏమీ లేకుండా చేయకపోతే ఏమని అనుకుంటారేమో, చేద్దాం మనకు మించిన ప్రార్థన వీరుడు లేడేమో అన్నట్లుగా నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా అది అంగీకరించబడదు. ఒక్క నిమిషం ప్రార్థన, ఒక 5 నిమిషాలు ప్రార్థన, అది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అయితే అది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన అయితే దేవుణ్ణి కదిలించేటట్లుగా, దేవుని సింహాసనాన్ని కదిలించేటట్లుగా మన ప్రార్థనలు మార్చబడను గాక. ఇంత పెద్ద ప్రార్థన చేశాడు అయ్యగారు పరిశీలి. కానీ సుందరి ఎంత ప్రార్థన చేశాడు అక్కడ? ఎంత ప్రార్థన చేశాడు? 13వ వాక్యం చదవండి. అయితే సుందరి దూరముగా నిలుచు, ఆకాశం వైపు కన్నులెత్తులకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినని నన్ను కరుణించమని పల్లెక్కాను. ఒక్క రెఫరెన్స్తో పడేశాడు. కానీ పరిసైడు రెఫరెన్స్ లేదో తెలుసు అక్కడ చూడండి. 11, 12 రెండు రెఫరెన్స్లు ఇవి. కానీ అయ్యగారికి మాత్రం ఒకే ఒక రెఫరెన్స్, ఒక్క మాటతో పడేశాడు. దేవుడి యొక్క సింహాసనాన్ని కదిలించేశాడండి. అయ్యగారు మాత్రం ఇంతకుడు ప్రార్థన చేశాడు, కానీ దేవుడి సింహాసనాన్ని కదిలించలేకపోయాడు. ఆ రాజ్యానికి వారసుడుగా పిలువబడలేకపోయాడు. నీతిమంతుల గుంపులో చేర్చబడలేకపోయాడు. విడవబడే గుంపులోనికి వెళ్ళిపోయేటట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ పొలమనబడుతున్న దేవుని సంఘంలో ప్రార్థన చేసే వ్యక్తివి నీవైనా నేనైనా దేవుని సింహాసనాన్ని కదిలించి ఆ రాజ్యానికి మనం తీసుకోబడే గుంపులో మనం మార్చబడదుముగాక. ఆమేన్. ఆ తర్వాత నేను చాలా గుర్తుగా ఊరికేగా చెప్పుకుంటూ వెళ్తాను. నేను మళ్ళా చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత లూకాసు వార్త 23:43 వాక్యంలో, లూకాసు వార్త 23:43 వాక్యంలో యేసు ప్రభుని సిలువ వేసుకున్నాడు. యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత 2 దొంగలను, అటుపక్క ఒక దొంగ, కుడి వైపున ఎడమ వైపున 2 దొంగలు ఉన్నారు. ఆ 2 దొంగలో ఒక దొంగ అంటాడు యేసుని చూసి, చాలా గొప్ప దేవుడు అంటున్నారు కదా అందరూ, మరి అంత గొప్ప దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని ఆ తర్వాత మమ్మల్ని రక్షించవచ్చు కదయ్యా అనేసి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే, ఆ పక్కన వ్యక్తి అంటాడు, అరే బాబు మనం చేసిందే తప్పు. ఈ తప్పును ఒప్పుకోకుండా దేవుడంటే కూడా నీకు భయం లేదా? ఏమాత్రం భయపడకుండా మరలా ఏదేదో మాట్లాడుతూ మళ్ళీ కాపాడమని అడుగుతూ ఉన్నావే. చనిపోయే క్షణంలో సరే మన పాపాలను ఒప్పుకుందాం. ఈ మొదట అడుగుతున్న ఆలోచన ఏంటంటే నిన్ను రక్షించుకున్న తర్వాత మమ్మల్ని రక్షించేస్తే చేయాల్సిన కార్యక్రమాలని మళ్ళీ చాలా ఉన్నాయి. ఆ ఖాతాలో చాలా దొంగతనాలు చేయాల్సినవి ఉన్నాయి.
కాబట్టి అవన్నీ చూసుకోవాలా, కాబట్టి నువ్వు మమ్మల్ని సిలువలో నుంచి తప్పించేస్తే బాగుంటుంది అన్నది మొదటోడు ఆలోచన. అని రెండవడు ఆలోచన అంటే తెలుసా, ఇక్కడ నేను చనిపోయినా సరే నీ రాజ్యంలో నేను చేర్చబడాలి యేసయ్యా అని దేవుడికి ఏం చేయబడ్డాడో తెలుసా, భయపడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట, దేవుడికి భయపడిపోతూ వణికిపోతూ, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు దయతో క్షమించి నీ రాకడ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు, ఈ క్షణమే ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. ఎందుకు పరదేశంలోకి అప్పుడే తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు అని అంటే, తనకేం కలిగిందో తెలుసా, దేవుడంటే భయం, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి కలిగింది, దేవుడంటే భయం కలిగింది. ఇంకా ఈయనే దేవుడు అని చివరి క్షణంలో తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడగలిగాడు. కనుకనే దేవుడు అతన్ని ఏం చేశాడు, పరదేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. రాకడలో తీసుకుపోబడే వ్యక్తిగా తాను మార్చబడ్డాడు. అలా మనం మార్చబడాలంటే మనలో ఏముండాలో తెలుసా, దేవుడు అంటే భయం ఉండాలి. మనలో ఏముండాలి, దేవుడు అంటే భయం ఉండాలి. దేవుడు అంటే ఎవరైతే భయపడుతూ ఆయనకు మొక్కుతూ ఆయన కొరకే జీవించగలుగుతారో వారందరినీ యేసయ్య తీసుకుపోబడును గాక. ఆ తర్వాత చెప్తాను, ఒక ధనవంతుడు దరిద్రుడైన లాజరు ఉన్నాడు. దరిద్రుడైన లాజరు, ధనవంతుడు ఇద్దరు ఉన్నారు. అది ఎక్కడ ఉంది, లూకాసు సువార్త 16:20 వాక్యంలో. అయితే ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏం చేస్తున్నాడు, తను సుఖించి బహుగా సంతోషపడుతూ బహుగా సుఖించుతూ సంతోషంతో నింపబడుతున్నాడు. అయితే ఈ దరిద్రుడు అనబడుతున్న లాజరు మాత్రం ఏమంటే ఆ బల్ల కింద పడేటువంటి ఏరుకొని తింటూ దేవుడి కొరతకు బ్రతుకుతూ ఉండేవి. అయితే ఒకనొక రోజు ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు చనిపోయిన తర్వాత ఒకడేమనుకుంటాడు, చెప్పండి, ఒకడేమయ్యాడు, పరలోకానికి వెళ్ళాడు, ఒకడేమో నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళింది ఎవడు, ధనవంతుడు. పరలోకానికి వెళ్ళింది ఎవరు, లాజరు, దరిద్రుడు పరలోకానికి వెళ్ళాడు. మీరు ఇక్కడ గమనించండి. అయితే వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా, అబ్రహామును చూసి, ఏమంటే 24వ వాక్యం చదవండి, 16:24 వాక్యం చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఒక వేలు కొనను నీళ్ళలో నుంచి నా నాలుగు చల్లార్చయ్యా అన్నాడు. ఇప్పుడు చూడండి, మీకు అర్థం అవడానికి చదివచ్చు. ఎందుకు ఈ మాట చదివించానంటే, ధనవంతుడు ఎవరంటే మందిరానికి పోయే వ్యక్తి. ధనవంతుడు ఎవరు, మందిరానికి వెళ్ళే వ్యక్తి. లాజరు ఎవరు, మందిరానికి వెళ్ళే వ్యక్తి. ఇద్దరు మందిరానికి వెళ్ళే వ్యక్తి. ఎట్లయ్యా ధనవంతుడు మందిరానికి వెళ్ళగలుగుతాడు అని అంటే, అబ్రహాము ఎవరో తెలుసు, ఇప్పుడు ధనవంతుడికి తెలుసు. అబ్రహాం ఎవరో ధనవంతుడికి తెలుసు అంటే ఎక్కడికి వెళ్తున్నట్లు అర్థం, మందిరానికి వెళ్ళినట్లే కదా. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, మీకు అర్థమవుతుందమ్మా? ధనవంతుడు అబ్రహాము పేరు పెట్టి పిలుస్తున్నాడు. అబ్రహామా, నా తండ్రి, నేను కూడా మందిరానికి వెళ్ళేవాడయ్యా, నాకు కూడా దేవుడు అంటే బహు ప్రేమ, వాక్యాలు కూడా వింటున్నాను, అన్నీ నాకు తెలుసయ్యా అని చెప్పుకుని ఉంటాడు కదా. అయితే ఏం చేశాడు, తాను మాత్రం నరకానికి వెళ్ళిపోయాడు, ఇతను మాత్రం పరలోక రాజ్యానికి చేర్చబడ్డాడు. కారణం ఏంటయ్యా, ఇతనేమయ్యాడు, ధనవంతుడు అయిందే కాదు, మరొకటి ఏంటో తెలుసా, బహుగా సంతోషిస్తూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడంట, బహుగా సంతోషిస్తూ, ఇంక ఏముందిలే నాకు ఈ లోకంలో, తినుము త్రాగుము సంతోషించుము అన్నట్లుగా బ్రతకాడు. మందిరానికి వెళ్ళే వ్యక్తి, దేవుని సన్నిధిలో వాక్యాలు వినే వ్యక్తి, అన్నీ తెలుసు. కానీ సుఖించుము, త్రాగుము, బ్రతుకుము, నా శరీరమా సంతోషించు అని తన శరీరం కొరకే బహుగా సంతోషపడ్డాడు. కనుక ఏమయ్యాడయ్యా అంటే, గడవపడిన గుంపులోకి వెళ్ళిపోయాడు. లాజరును చూడండి, లాజరుకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా, అలాంటి శ్రమల కొలిమిలో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా తన భక్తిని కాపాడుకున్నాడు. కనుకనే అబ్రహాము రొమ్మున కూర్చొని విశ్రాంతిని అందుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకుండా దేవుని కొరకే మనం బ్రతుకుతాము గాక. చివరిగా చెప్తాను మరొక ఇద్దరు వ్యక్తులు. లూకాసు సువార్త 10వ అధ్యాయము 40-41 వాక్యంలో మీరు గమనించగలిగితే, యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడండి. యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఆ అక్క చెల్లెల దగ్గర మార్త, మరియ. మార్త ఏం చేస్తుంది, పనులు చేసుకుంటుంది. మరియ ఏం చేస్తుంది, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసు ప్రభు సంఘము
పొలము ఇవన్నీ ఒకటే. పొలము దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘం అనబడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభులు వారు కదా. ఆ యేసు ప్రభువు పాదాల చెంత కూర్చొని మరి ఏం చేస్తుందంట? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంది. కానీ మార్గం ఏం చేస్తుంది? ఈయన చెడ్డ పని చేస్తుందంటే చేయట్లేదు. ఏం చేస్తుంది? ఆయన కూడా మంచి పని చేస్తుంది, మంచిగా వంటలు చేస్తుంది. యేసయ్య వచ్చాడు, ఆయనకి మంచిగా వండి పెట్టాలి, ఆయనకి మంచిగా చెయ్యాలి. ఆదివారం కదా, పాప విశ్వాసులు వస్తారు మందిరానికి అని మీ కొరకు ప్రయాసపడి వాళ్ళు అంత కష్టపడి పరిచయం చేస్తున్నా మీరు తగ్గుతున్నమ్మా నీకు 11:30కో 10:30కో విషయం. అమ్మగారికి ఏం పని? యేసయ్య మాట్లాడాలని లేదు, మేము కూడా మంచి కార్యక్రమాన్ని చేస్తాం కాదని లేదు. కానీ ఆమెలో ఏముందయ్యా అంటే ఏమండి, విస్తారమైన పని, తొందరపాటు, చింత, ఏమండి ఇవన్నీ ఆమె ఎంత దాగి ఉన్నాయి. ఆమెలో ఏమున్నాయి తెలుసా? చింత, ఏం చేయాలా, ఎలా బ్రతకాలా, ఈ ఆలోచనలోనే ఉన్నాయి. కానీ అరే దేవుడు వచ్చాడు కదా, ఇవన్నిటిని ప్రక్కన పెట్టాలి, ఇవన్నీ ప్రక్కన పెట్టాలి, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళాడుగా? తినేదాకా ఉంటాడుగా, తినే వెళ్తాడుగా, మనం కూర్చోమంటే ఉంటాడు కదా, మనం అడిగితే యేసయ్య కాదంటాడా అని ఆలోచన చేయలేదు. కానీ ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళిపోయి వాటర్లోకి. కానీ మళ్ళా మంచి అంటుంది, యేసయ్య నేను ఇంత కష్టపడుతుంటే నీకు ఏమాత్రం చింతలేదయ్యా అంటే యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? మరియమ్మ ఏంటో తెలుసా? ఉత్తమమైన దానిని ఎన్నుకునేది. అవసరమైనది ఒకటే అమ్మా, అవసరమైనది ఒకటే. దాని కొరకు మనం ఎదురు పడాలి, దాని కొరకు మనం ఎదురు చూడాలి. ఎంతసేపు ఏంటి రేపేం కావాలా, రేపేం జరుగుతుంది చూడండి, రేపేం కూర చేయాలండి, ఈరోజు వంకాయ ఇవాళ చాలా మంది పట్టలేదు, ఈరోజు వంకాయ కూర చేసాము, రేపేం కూర చేద్దాము. వాటి ఉంటుంది రేపటి గురించి మీరు చింతించకండి, ఏ రోజుకి ఆ రోజుకే చాలు. రేపేం కావాలి ఈ చింత యావత్తు మనలోనే ఉంది. రేపేంటి ఆ తర్వాత ఏంటి ఈ ఆలోచనతో అవుతామా? ఉత్తమమైనది ఎన్నుకునిందంట. ఎవరో? మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకునింది. అవసరమైనది ఒకటి ఉంది, దాని కొరకు మనం ఎదురు చూసినప్పుడే ఆ ఎత్తబడే గుంపులో మనము చేర్చబడతాము. ఆ ఎత్తబడే గుంపులో దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? ఉత్తమమైన దానిని కోరుకోవాలి, ఎన్నుకోవాలి, దానికి అనుగుణంగా మనము బ్రతకాలి. ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకోవాలి. అవసరమైనది ఏందో దాని కొరకు ఎదురు చూడాలి, దాని కొరకు ప్రాకులాడాలి, దాని కొరకు పరిగెత్తాలి. దేని కొరకు పరిగెత్తింది మరియమ్మ? దేవుని మాటలు వినడానికి, దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, దేవుని యొక్క మాటల కొరకు నేను వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, సమయానికి నేను అందుకోవాలి, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. దేవుని మాటలే కదా నాకు అవసరం, ఉత్తమమైనదే కదా నేను పొందుకోవాలి. నా ఆశ ఎవరిలో అయితే ఉంటుందో వారందరూ పరిశుద్ధ గ్రూపులో చేర్చబడుదురు గాక. ఇందులో చెప్పిన ఒక గ్రూప్ ఎవరయ్యా అంటే పరిశుద్ధులు, మరొక గ్రూప్ ఎవరు? వేషధారులు. ఎవరు ఎంతపడ్డారు? పరిశుద్ధులు అనబడుతున్న ఆ పొలంలో ఎవరైతే పరిశుద్ధులుగా దేవుడి కొరకు నిలబడి ఎన్ని వచ్చినా సరే దేవుడి కొరకే నిలబడ్డారో వారు తీసుకుపోబడతారు, ఇంకొక గుంపు విడవబడతారు. అర్థమవుతుందండి? మత్తయి సువార్త 24:40 వాక్యాలు ఏం చదువుకున్నాం? ఇద్దరు పొలంలో ఉన్నారు, ఒకరు ఎత్తబడ్డారు, మరొకరు విడవబడ్డారు. ఒకరు ఎత్తబడ్డారు, మరొకరు విడవబడ్డారు. కాబట్టి విడవబడిన వారిగా మనం ఉండకూడదు, కానీ ఆ పొలములు ఎత్తబడిన ఆ కొద్ది వారిలో నీవు నేను నిలిచి ఉందుముగాక. ఆమేన్. చివరి మాట ఏంటంటే వేషధారుల వలె మనం బ్రతకూడదు, వేషధారులు మనలో ఉండకూడదు. ఇవన్నిటిని తీసివేసుకొని దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు మనం అందరూ ఎత్తబడి ఆ కొద్ది వారిలో, ఆ కొద్ది గుంపులో మనం నిలబడదుము.